పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ సమయమున నీ మొరను ఆలకించటానికి, నిన్ను దీవించటానికి, నీతో మాట్లాడటానికి దివ్య సప్రసాద రూపములో మన మధ్యకు క్రీస్తు ప్రభు వేంచేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధ సమయమున ఆ ప్రభువు మనతో ఉన్నాడని గుర్తిస్తూ ఆ ప్రభువుని ఆరాధించడానికి దూతల గణములతో, పునీతుల బృందముతో మనము కూడా ఏకమై ఆ ప్రభువుని స్తుతించుదాం, ఆ ప్రభు యొక్క నామమును మహిమపరచుదాం. ప్రభువా, నీ ఆలయమున ఒక్క దినమునట 1000 దినముల దీవెన నాకు ప్రభువా అని ప్రార్థించు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధ ఆలయములో మనందరము కూడా ప్రభుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన యొక్క నామమును మహిమపరచడానికి వేంచేసి ఉన్నాం. ఆనాడు అపోస్తలులపై 4 రూపములో పెంతెకోస్తు దినమున ఆ పవిత్రాత్మ దేవుడు వేంచేసిన విధమున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ఆ పవిత్రాత్మ దేవుడు వేంచేసి తన యొక్క ఆశీర్వాదములతో, తన యొక్క దీవెనలతో అభిషేకించమని ప్రార్థించి, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి నడపమని ప్రార్థించండి, ఐధైర్యము నుండి ధైర్యంలోనికి నడిపించమని ప్రార్థన చేయండి. ఆ ప్రభువు ఆలకిస్తున్నాడు. ఇదిగో బిడ్డా, నువ్వు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను, అడుగుడి ఇవ్వబడిన వాగ్దానము చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనల్ని దీవించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని హేరాళంగా హెచ్చించడానికి ఆ ప్రభు మన మధ్యకు వేంచేసి అన్నాడు. యెషయా పెదవులను పరిశుద్ధపరిచిన విధముగా
ఇర్మియాను ఆ ప్రభు వాక్కుతో నింపిన విధముగా మన పెదవులను పరిశుద్ధపరచుని ప్రార్థించు. మన హృదయమును ఆయనకు వాక్కుతో నింపమని ప్రార్థించండి. అందరము కూడా లేచి నిలబడి ఈ యొక్క పాట ద్వారా ఆ పవిత్రాత్మ దేవుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఆ పవిత్రాత్మ దేవుడు తన యొక్క వరాలతో మనందరినీ కూడా అభిషేకించమని, ఆత్మ ఫలములతో నింపమని ప్రార్థించ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనందరం ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఆ ప్రభువుని ఆరాధించి ఉన్నాం. మరి ఇప్పుడు ఆ ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. తన యొక్క వాక్కు ద్వారా అందరము కూడా శ్రద్ధతో ఆలకించి ఆ ప్రభు యొక్క వాక్యమును మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించి ప్రభు చెప్పిన విధముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 21వ వచనం. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపము అని ఆయన సమాధానమిచ్చెను. చదవండి. ఆ యువకుడు అధిక సంపద గలవాడుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది ప్రభువాక్కు. అతని దగ్గర అధిక సంపద ఉండడచ్చే ఆయన ఎలా వెళ్ళాడు? ఉత్సాహంగా వెళ్ళాడా? ఆనందంగా వెళ్ళాడా? సంతోషంగా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? బాధతో వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిపూర్ణుడుగా కాగోరినచో ఎలా జీవించాలో ఒక వాక్యంలో ప్రభువు ఎంతో అద్భుతంగా సెలవిస్తూ ఉన్నాడు. నీకు ఉన్నటువంటి సొమ్మును అమ్మి పేదలకు పంచిపెట్టు. మనందరం కూడా ఏ కాలంలో ఉన్నాం? ఏదో ఒక కాలంలో ఉన్నాం ఫాదర్ అంటారా? ఏ కాలము? తపస్కాలములో ఉన్నాం. ఈ తపస్కాలములో తల్లి శ్రీ సభ మన నుండి ఆశించినటువంటి 3 విషయాలు మీ అందరికీ తెలుసు. చక్కగా వ్రాయబడి ఉన్నవి పీఠం ముందు. ఏమిటవి? ఉపవాసము, దాన ధర్మములు. అక్కడే ఉంది, చెప్పండి చూసి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ఈ 3 విషయాలను ప్రతి ఒక్క క్రైస్తవుడు పాటించాలని తల్లి శ్రీ సభ కోరుతూ ఉన్నది ఈ తపస్కాలంలో. అవునా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిజముగా హృదయ పరివర్తనము చెందాలి అంటే, నిజముగా పశ్చాత్తాపము కలిగిన వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఈ 3 విషయాలని మనము మన యొక్క అనుదిన జీవితంలో పాటించగలిగినప్పుడు మనకి తెలియకుండానే మనము హృదయ పరివర్తనము చెందుతూ ఉన్నామని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ 3 విషయాలను పాటించాలి తపస్కాలములో. ప్రార్థన చాలా సులభమైనటువంటి పని, అందరూ ఇష్టపడేది ప్రార్థన. రెండవది ఉపవాసం. కొద్దిమంది ఇష్టపడతారు, కొద్దిమంది తప్పక ఉపవాసం ఉండేవారు కూడా ఉంటారు. ఇక దాన ధర్మాలంటే చాలా కష్టమైనటువంటి పని. మిగతా 2 ఏదో విధంగా మనము నెరవేర్చగలము, కానీ దాన ధర్మములు చేయుటలో
నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, దేవుని యొక్క వాక్కు కూడా అదే విధంగా సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఆ వ్యక్తితో, ఇదిగో నీకు ఉన్న దానిని నీవు ఏం చేయాలి, అమ్మి సొమ్ము చేసుకుని నువ్వు తిను అని అనలేదు, నీ కుటుంబానికి పెట్టు అని అనలేదు. ఎవరికి పెట్టాలి? పేదలకు పంచిపెట్టు, ఆ తర్వాత వచ్చి నన్ను అనుసరించుము అని పలికినటువంటి మాటలు నా మాటలు కాదు, మీ మాటలు కాదు, దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని వింటమే కాదు, ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తి, ఆ యువకుడు ధనికుడు అయి ఉండి కూడా ఇతరులతో పంచుకోవడానికి సిద్ధముగా లేడు. మనం పేదవారు అయితే దేవుడు అర్థం చేసుకుంటాడు, మన దగ్గర లేని మనము ఇవ్వలేము కాబట్టి. కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. ఈ వ్యక్తి ధనికుడు. ఒక యువకుడు వచ్చి నేను పరిపూర్ణుడుగా జీవించాలి అంటే, అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చక్కటి సమాధానం ఇచ్చాడు. కానీ ఆయన ఆ మాటను విని ఎంతో బాధతో తిరిగి వెళ్ళాడు. ఎందుకంటే అది నాకు సాధ్యము కాదు, ఈ విధంగా పేదలకు సహాయం చేయడం అనేది నా డిక్షనరీలో లేదు అన్నట్లుగా ఆ యువకుడు తన యొక్క స్పందనను తెలియపరిచాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలు మనము ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తపస్కాలములో ఈ దాన ధర్మముల చేతిలో కనీసం ఈ కాలంలోనైనా కొంచెం ఉత్సాహాన్ని చూపించమని తన శ్రీ సభ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. మదర్ తెరీసా గారు, మీ అందరికీ తెలుసు కదా, మదర్ తెరీసా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రార్థించే చేతుల కన్నా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే చక్కటి వాక్యాన్ని పలుకుతున్నది. పలకటమే కాదు, ఆమె జీవితంలో ఆమె జీవించి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు 4 గోడల మధ్య కూర్చొని ప్రభువా 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 అని ప్రార్థన చేయలేదు మదర్ తెరీసా గారు. ఎక్కడైతే అనాథ పిల్లలు ఉన్నారో, ఎక్కడైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని వారి యొక్క బిడ్డలు వెలివేశారో లేదా విడిచిపెట్టారో, అటువంటి వారందరినీ కూడా ఆదరించి వారికి ఒక ఆదర్శమూర్తిగా, ఒక తల్లిగా ఆమె యొక్క జీవితాన్ని సమర్పించుకున్నది. మరి ఈ రోజు యావత్ ప్రపంచమంతటా కూడా మదర్ తెరీసా గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి సంపదను బట్టి, ఆమె సంపాదించినటువంటి ఆస్తులను బట్టి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చేసినటువంటి సహాయాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని నమ్ముతూ ఉండేది, నీవు చిన్న చిన్న కార్యాలు చేసినప్పటికీ కూడా పెద్ద మనసుతో చేయి. నువ్వు చేసేది చిరు కార్యాలే, పెద్ద పెద్ద కార్యాలు చేయమని అంటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో ఒక గ్రామంలో ప్రజలందరికీ ఇల్లు కట్టించమనో లేదా రోడ్లు వేయించమనో ఇటువంటి పెద్ద పెద్ద కార్యాలు కోరుకోవడం లేదు. చిన్న చిన్న కార్యాలు చేసినా కూడా పెద్ద మనసుతో, గొప్ప ప్రేమతో చేస్తే దేవుడు హర్షిస్తాడు, సంతోషిస్తాడు, దీవిస్తాడు అనడానికి మదర్ తెరీసా గారి యొక్క జీవితమే ఒక గొప్ప ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా. మీ అందరికీ తెలుసో లేదో, ఆమె చిన్న బిడ్డలకి సహాయాన్ని అందించింది, సేవ చేసింది, వృద్ధాప్యములో ఉన్న వారికి సహాయాన్ని అందించినది, అలా మెంటల్ గా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారిని కూడా ఆదరించింది. ఆ విధంగా అనేక మందిని, ఎవరు సమస్యలు ఉంటే వారిని ఆదరించింది. ఒక రోజున మీ అందరికీ తెలుసు లేదో, ఒక కుష్టి రోగికి ఆమె వైద్యాన్ని ఇస్తూ ఉన్నది, ఆ పుండ్లు కడుగుతూ ఉన్నది. అయితే ఒక అతను వచ్చి ఇదిగో నీవు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇటువంటి పనిని నేను చేయను అని ఆమెకు సవాలు ఇస్తున్నాడు.
అయితే ఆమె ఏమంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి ఇటువంటి సమాధానాన్ని ఇస్తుందంటే, ఇదిగో నేను కూడా చెయ్యను, నువ్వు ₹1,00,00,000 నేను కూడా చెయ్యను. నాకు క్రీస్తు ప్రభు పట్ల ఆ ప్రేమ అనేది లేకపోతే నువ్వు 100 కోట్లు ఇచ్చినా కూడా నేను ఈ సేవ చెయ్యను. చూడండి, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ రోజు ధ్యానించబడినటువంటి విషయం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దాన ధర్మములు చేయటం ద్వారా పరలోకానికి మనకి ప్రభువు దారిని చూపిస్తాడు. దాన ధర్మములు దేనికి దారి అని ఒకసారి అడిగినప్పుడు పేదరికానికి దారి అన్నారు. దాన ధర్మములు దేనికి దారిని సూచిస్తాయంటే, ఒక అతను వెంటనే దాన ధర్మాలు చేయడం ద్వారా పేదరికంలోకి వెళ్ళిపోతాం ఫాదర్ అన్నారు. కానీ దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది, క్రైస్తవులు కదా మనందరము, క్రీస్తుని అనుసరించే వ్యక్తులమే కదా మనందరము. కానీ ఆ ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దాన ధర్మములు పరలోకానికి దారిని చూపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సత్యం, ఇది సత్యం. మనకి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ విషయాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం ఈ పరిశుద్ధ సమయమున. దాన ధర్మములు పరలోకానికి దారి వంటివి. దాన ధర్మాలు చేయకుండా, సహాయం చేయకుండా ప్రభు యొక్క రాజ్యములో మనము భాగస్థులు కాలేము. పెద్ద పెద్ద సహాయాలు ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న కార్యాలు పెద్ద మనసుతో, గొప్ప ప్రేమతో చేసినప్పుడు దేవుడు స్పందిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథము 22:9. తన భోజనమును పేదలకు వడ్డించు కరుణామయుడు దేవుని దీవెనలు పొందును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్కు ప్రియ దేవుని బిడ్డలారా, నేను కావించుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కాదు. తన భోజనమును పేదలకు వడ్డించు కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన వ్యక్తి ఎవరి దీవెనలు పొందుతాడు? దేవుని దీవెనలను పొందుతాడు. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రియ ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి పేదలకు దానము చేయుట మంచి మనస్తత్వం. అదే ప్రభు మన నుండి ఆశించి ఉన్నది. నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చే వ్యక్తిని నేను ఆశీర్వదిస్తాను. దాహంగా ఉన్నప్పుడు దాహం తీరిస్తే అటువంటి వారి పట్ల దేవుడు తన యొక్క కృపావరములు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరికీ కూడా క్రీస్తు ప్రభు గొప్ప ఉదాహరణ. ఆయన తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగము చేశాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, తన యొక్క ప్రాణాన్ని కూడా ధారపోయడానికి ఆయన వెనుకడుగు వెయ్యలేదు అన్నటువంటి సత్యాన్ని మనము ఈరోజు గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు సారీఫతు విధవరాలు యొక్క వృత్తాంతము. అక్కడ ఏలియా ప్రవక్త ఆకలిగా ఉన్నప్పుడు ఆమె ఒక విధవరాలు, ఎక్కువ పిండి కూడా, గోధుమ పిండి కూడా లేదు, ఆయిల్ కూడా లేదు. కానీ ఆమెకున్నది ఆ యొక్క ప్రవక్తకు వడ్డించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆ కొండలో, ఆ పిడతలో పిండి ఎప్పటికీ కరిగిపోలేదని దేవుని వాక్కు మనకి సెలవిస్తున్నది. చూడండి, ఆమె ఒక్క పూట భోజనం పెడితేనే దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు. అందుకని చాలా మంది దైవజనులను, గురువులకు, పాస్టర్ గారికి వారు విందును ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం కూడా మనకి బోధిస్తున్నది. ఏలియా ప్రవక్తను ఆ విధవరాలు ఎంతో అద్భుతంగా భోజనంతో తన యొక్క ఆకలిని తీర్చడం ద్వారా ఆమె దేవుని యొక్క మేలులు పొందినది.
అలానే మన విశ్వాసం కూడా దైవజనులకు ఆహారమును అందిస్తే నమ్మకేంటి, దేవుడు మనల్ని అధికముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసముతో నమ్మకముతో కొన్ని కుటుంబాలు గురువులకు ఆహారము భోజనమును ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం నుండి తెలుసుకున్నవి వారి యొక్క జీవితాల్లో పాటిస్తూ ఉన్నారు. అదే వాక్యానుసారంగా జీవించడం అంటే ఈ విధంగా మనము ఆలకించడమే కాదు, ఆచరిస్తూ ఉండాలి. అది ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఏదో ఎంత పెద్ద బైబిల్ గ్రంథం మనకి దేవుడు ఇచ్చిన ద్వారా ఏదో చదివి పక్కన పెట్టమని కాదు. మన యొక్క జీవిత విధానంలో ఈ యొక్క వాక్ మార్పును తీసుకురావాలి. ముఖ్యముగా మనం ఈ రోజు ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము దాన ధర్మములు చేయుటలో కష్టమే. ఇచ్చుటలో కష్టమే ఉంటుంది, పుచ్చుకొనుటలో సంతోషం ఉంటుంది, ఇచ్చుటలో కష్టమే ఉన్నది. కానీ ఒక విషయం మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి, క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనందరము కూడా ఆ ప్రభువుని మనం ఆదర్శంగా తీసుకోవాలి, అపోస్తలులను ఆదర్శంగా తీసుకోవాలి, పునీతులను ఆదర్శముగా తీసుకోవాలి మన యొక్క జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇతరుల కోసం ప్రాణాలు ఇవ్వటము దైవత్వము అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానికి మించిన దానమిక లేదు. ఇతరుల కోసం మన యొక్క సహాయాన్ని అందిస్తే మంచి మనస్తత్వం అవుతుంది. మంచి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. ఇక్కడ మనం క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం. ఆయన వలె మనం ప్రాణత్యాగం చేయలేమో కానీ ఈ చిన్న సహాయాలు ఖచ్చితంగా మన యొక్క తోటి సహోదరులకు అందించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు దానం అంటే ఏమిటి? ఎవరైనా ఒకరు చెప్తారా? దానం అంటే దానమేనండి. దానం అంటే దానమేనా? దానం అంటే ఇతరుల యొక్క అవసరాలను గుర్తించి వారి యొక్క అవసరాలను తీర్చడమే, స్పందించడం. ఇది సింపుల్ గా ఒక వాక్యంలో చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏ దానమైనా కావచ్చు. మాట సహాయం, ఆర్థిక సహాయం, అలానే కొంతమంది నేత్రాలు ఇస్తూ ఉంటారు, కొంతమంది వారి యొక్క అవయవాలను మరణించిన తర్వాత మా యొక్క అవయవాలను ఉపయోగపడే వ్యక్తులకి ఇవ్వండి ఆ విధంగా కూడా వారు రాస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే ధన సహాయం, ప్రాణదానం క్రీస్తు ప్రభువే మనకు గొప్ప ఉదాహరణ. కాబట్టి ఈ విధంగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. స్వార్థ బుద్ధితో జీవించినంత కాలంలో కూడా ప్రభు యొక్క ఆశీస్సులకు మనము దూరంగా ఉంటాము. ఇది సత్యం. ఎందుకంటే ప్రభు నేర్పించింది అది కాదు. మనకి క్రైస్తవులుగా ఏదో ఒక విషయంలో మనము ఎవరికొకరికి మనకున్న దానిలో మనం సహాయం చేస్తే ప్రభు యొక్క దీవెనలు హేరాళముగా మనకి ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చెట్టు మనందరికీ తెలుసు. చెట్టు గుణం ఎలాంటిది అంటే, చెట్టుకి ఫలాలు కాస్తే ఎవరు తింటారు? చెట్టే తింటదా? ఎవరు తింటారు? మనం కదా. చెట్టుకి ఫలాలు కాస్తే ఆ ఫలాలు ఎవరు తింటారు? చెట్టే తింటది కదా. మనము తింటాం. చెట్టు మన కోసం తన యొక్క ఫలాలను ఇస్తూ ఉంటుంది. అలానే నీటితో పారే నది కూడా, ఆ నది గుణం ఏమిటంటే తనకు తాను ఆ నీటిని వాడుకోదు, మన కోసము దానము చేస్తుంటుంది. అలానే పశు సంపదను చూసినా కూడా అవి పాలిస్తూ ఉంటాయి. అవి వాటి కోసం ఇస్తూ ఉంటాయి కాదు, మన కోసం. చూడండి దేవుని బిడ్డలారా, ప్రకృతిలో మనం చూసినట్లయితే ఈ వృక్షాలు కానివ్వండి, పశు సంపద కానివ్వండి, అవి వృద్ధి చేసేవి ఏవి కూడా వాటి కొరకు ఉపయోగించుకోకుండా ఇతరుల కొరకు అవి త్యాగం చేస్తూ ఉంటాయి, దానం చేస్తూ ఉంటాయి. మరి మన జీవితంలోకి వచ్చి దేవుడు మనకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు, గొప్ప శక్తిని ఇచ్చి ఉన్నాడు, తెలివితేటలు ఇచ్చి ఉన్నాడు.
ఈ తెలివితేటలు మనం దేనికి ఉపయోగించాలి అంటే ఇతరులకు మంచి చేయడానికి. ఈ జ్ఞానమును మనం ఎందుకు ఉపయోగించాలంటే, ఎవరి కోసం ఉపయోగించాలంటే ఇతరులకు సహాయం చేయడంలో ఉపయోగించాలి. కానీ నేనే ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, నేనే బాగుపడాలి, నేనే సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు క్రైస్తవుని యొక్క ఆలోచనలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అనునిత్యము కూడా. కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యక్తి తన ద్వారా ఏదో విధముగా పరులకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. చెట్టు వలె, నది వలె, పశుసంపద వలె వాటిని చూసన్నా మనం కొన్నిసార్లు నేర్చుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం చెట్ల నుండి వచ్చే ఫలాలను తీసుకోవడం మన హక్కు అని, మన హక్కు అని. అలానే ప్రభువు నిన్ను దీవించినప్పుడు నీ దీవెనను ఇతరులతో పంచుకోవాలి, ఈ యొక్క దాన ధర్మములు చేయడం ద్వారా. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క విషయాలను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనం. 25:40 వచనం. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరుల్లో ఒకనికైనను మీరివి చేయనప్పుడు అవి నాకు చేయనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు పలుకుతున్నాడు. ఈ అత్యల్పులలో ఎవరికైనా మీరు ఏ సహాయాన్ని చేసినా కూడా అది ఎవరికి చేసినట్లు? నాకు చేసినట్లే అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. పేదవారికి మీరు ఒకవేళ సహాయాన్ని అందిస్తే ఎవరికి చేసినట్టు? అది ప్రభువుకి చేసినట్టు. ఇవి నా మాటలు కాదు, ప్రభు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనములో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలెనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శమునిచ్చితిని అని పలికెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే, తీసుకుంటేనే ధన్యత, తీసుకుంటేనే పుచ్చుకుంటేనే ధన్యత, ఇచ్చటలో ధన్యత ఏముండదు, మనకి అన్ని కష్టాలే అన్నట్టుగా మన యొక్క ఆలోచన ఉంటూ ఉంటుంది. అందువల్లనే ప్రభు ఎంతో అద్భుతంగా చెబుతూ ఉన్నాడు 35వ వచనంలో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ధన్యమైన జీవితాన్ని జీవించాలి అని ప్రభు పదే 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 మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆనాడు అపోస్తలులకు బోధించినటువంటి ప్రభువే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కమ్యూనిస్ట్, మీ అందరికి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ, వారి యొక్క సిద్ధాంతాలు కూడా మీ అందరికీ తెలుసు. వారి యొక్క సిద్ధాంతాలు ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, సమానంగా ఉండాలి సమాజంలో. ఇటువంటి సిద్ధాంతాలు వారు పాటిస్తూ ఉంటారు, ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఒకానొక రోజున ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి లీడర్ని ఒక ఇంటర్వ్యూకి పిలిచారనమాట. ఒక టీవీ ఛానల్ వారు దేనికి పిలిచారు? ఇంటర్వ్యూ. తెలుసు కదా, ముఖాముఖి ఇంటర్వ్యూ జరుగుతున్నది. అయితే ఆ సమయంలో ఆ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఆ యొక్క నాయకుడితో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అంటూ ఉన్నాడు, ఓకే, విలేకరి అంటూ ఉన్నాడు, ఇదిగో మీకు 2 కార్లు ఉంటే ఒక కారు లేని వారికి ఇస్తారా అని అంటూ ఉన్నాడు. మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా సమానత్వం కోరుకుంటారు కదా, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఆయన సిద్ధాంతం ప్రకారము, ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారము సమాధానం ఏమివ్వాలి? ఇస్తాను
అని ఇచ్చాడు. ఓకే, నేను ఖచ్చితంగా ఇస్తాను అని అంటూ ఉన్నాడు. అలానే మీకు 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు లేని వారికి ఇస్తారా అని రెండో ప్రశ్న. ఓకే, ఖచ్చితంగా ఇస్తాను అంటాడనమాట. మూడో ప్రశ్న, సరే మీ దగ్గర 2 కోళ్ళు అంటే కోడిపెట్టలు ఉంటే ఒక కోడిపెట్టని మీరు లేని వారికి ఇస్తారా అని అడిగినప్పుడు వెంటనే ఈ లీడర్ అంటాడు, నేను ఇవ్వను అంటాడు అనమాట. ఏంటి, కార్లు ఉంటే ఇస్తానన్నాడు, ఇల్లుంటే ఇస్తానన్నాడు, కోడిపెట్టల దగ్గరకు వచ్చేసరికి నేను ఏనంటున్నాడని ఆలోచన చేసినప్పుడు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈయన దగ్గర 2 కార్లు లేవు కాబట్టి ఇస్తానన్నాడు, 2 ఇల్లు లేవు కాబట్టి ఇస్తానన్నాడు, 2 కోడిపెట్టలు ఉన్నాయి కాబట్టి నేను ఈయనని గట్టిగా చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం కూడా కొన్నిసార్లు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాము. బోధించేది ఒకటి, పాటించేది మరొకటి అన్నట్లుగా మన యొక్క జీవితాల్లో ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దానము ఎందుకు చేయాలి? బైబిల్ గ్రంథం ఆధారంగా చేసుకుని మనము ఆలోచన చేద్దాం, ధ్యానించుదాం. కొద్దిసేపు దానం చేయాలి అని నేను బోధిస్తున్నాను. ఎందుకు దానం చేయాలి అనే విషయాన్ని మనము కొద్దిసేపు ధ్యానించుదాం. దేవునికి ఇది ఇష్టమైనది. ఎవరికి ఇష్టమైనది? దేవునికి ఇష్టమైన కార్యాల్లో మనము మన యొక్క ఉత్సాహాన్ని చూపించాలి. చాలా సందర్భాల్లో దేవునికి అయిష్టమైన కార్యాల్లో మనము మన యొక్క ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాం. ఇతరులను దూషించడంలోను, ఇతరులను క్షమించకపోవడంలోను, ఇతరులను ప్రేమించలేకపోవడంలోను, ఇటువంటి విషయాల్లో మనం ఎక్కువగా మన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటాము. కానీ ప్రభువుకి ఇష్టమైనది ఏమిటి అంటే దాన ధర్మాలు చేయట. అందులో మనం చాలా వెనకబడి ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది మృత్యువు నుండి రక్షించబడడానికి, అలాగే మనము పరిపూర్ణలము కావాలి అంటే దానము చేయాలి. ఈరోజు మనం విన్నటువంటి ఆ యొక్క వాక్యం కూడా అదే. నేను పరిపూర్ణుడును కాగోరినచో నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఆ ప్రభు కోరింది చెప్పింది కూడా అదే. నీవు వెళ్ళి నీకున్నటువంటి ఆస్తిని దాన ధర్మాలు చేయి, అప్పుడు వచ్చి నన్ను అనుసరించు అంటే ఆ యువకుడు తన యొక్క దృష్టి అంతా కూడా సంపద మీద కేంద్రీకరించాడు. తన యొక్క సమయాన్ని అంతా కూడా సంపదను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, ఈ విధంగా తన యొక్క శక్తిని, సమయాన్ని హెచ్చిస్తూ ఆ విధంగా గడుపుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి వ్యక్తులు పరిపూర్ణులు అవగలరా? అవలేరు. పరిపూర్ణత చెందలేరు. పరిపూర్ణులుగా అవ్వాలంటే మనకు ఎలాంటి మనస్తత్వం ఉండాలో తెలుసా? మరియ తల్లి గొప్ప ఉదాహరణ మరియ తల్లి. ఎందుకంటే ఇదిగో నేను ప్రభువు దాసురాలను, మీ మాట చప్పున నాకు జరుగునుగా కానీ కంప్లీట్ జీవితాన్ని ఆమె దేవునికి సమర్పించుకున్నది. నాకున్నదంతా కూడా నీకే ప్రభువా అని ఆమె సమర్పించుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయం 9వ వచనములో, పేదలకు దానము చేయుము, ఉండి కూడా వట్టి చేతులతో పంపి వేయుకము. ఉండి కూడా వట్టి చేతులతో నీ దగ్గరికి ఎవరైనా సహాయం వస్తే వారు అడిగినంత కాకపోయినా కొంతైనా సహాయాన్ని అందించమని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిపూర్ణుడు కావాలని ఒక వ్యక్తి అనుకున్నాడు మన బైబిల్ గ్రంథంలో. ఎవరు అంటే జక్కయ్య ప్రభువుని దర్శించాలని కోరుకున్నాడు. అవునా కదా? కోరుకున్నాడు కాబట్టి ఏ విధంగానైనా ఆయన్ని చూడాలి అని ఆయన వైపు పరుగులు తీశాడు. కానీ మనందరికీ తెలుసు, చూడలేకపోయాడు. అప్పుడు జక్కయ్యకి ఇది లేదు అనటానికి లేదు, అన్ని ఉన్నాయి. ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. దేవునితో వాస్తవంగా మాట్లాడాలంటే అవసరం లేదు. అయినప్పటికీ కూడా జక్కయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తపన చూడండి ప్రియ దేవుని బిడ్డలారా.
అంటే ఇంకా ఏదో లోటు, ఆయనలో ఏదో లోటు ఉంది. ఆ లోటును కూడా పూడ్చుకోవడానికి నేను ప్రభువుని దర్శించాలి అని తపన ఆయన వైపు ప్రభు వైపు పరిగెత్తేలా చేస్తుంది. మనందరికీ తెలుసు, జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కానీ చూడలేకపోయాడు. అయినప్పటికీ కూడా జక్కయ్య విడిచిపెట్టలేదు. ఏ విధంగానైనా ఈరోజు నేను ప్రభువుని చూడాలి అని తలంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తలంచాడు. ఇదిగో జక్కయ్య, కిందికి దిగిరా, ఈరోజు నేను నీతో ఉంటాను, నీ ఇంటికి వస్తాను, నేను దీవిస్తాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. చూడండి, పరిపూర్ణత చెందాలి అనుకునే వ్యక్తుల యొక్క తపన ఆ విధంగా ఉంటుంది. ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, ఇంకా ఎక్కడో లోటు కనిపించింది తన యొక్క జీవితంలో. ఆ లోటును కూడా భర్తీ చేసుకోవాలని ఆలోచన చేశాడు జక్కయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ విధంగా ప్రభు కోసం తపన పడాలి, ప్రభువును దర్శించాలి, ప్రభువును చూడాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క లోటుపాటులను ఆయన మాత్రమే పూడ్చగలడు. మరి జక్కయ్య ఏం చేశాడు? ఆ పరిపూర్ణతను పొందడానికి ఏం చేశాడు? ఊరకనే వచ్చిందా ఆ పరిపూర్ణత? తన దగ్గర ఉన్నటువంటి సొమ్మును అమ్మి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా కలెక్ట్ చేశాడో వారికి తిరిగి ఇచ్చేశాడు, పంచిపెట్టాడు. ఇదిగో, దీనివల్ల నాకు నిజమైనటువంటి సంతృప్తి లేదని తెలుసుకున్నాడు జక్కయ్య. తెలుసుకొని ఆ ప్రభువులో పరిపూర్ణతను చూడగలిగాడు. ఆ ప్రభువుని అనుసరించాలని ఆశపడ్డాడు. ఒక అద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకున్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా జక్కయ్య యొక్క వృత్తాంతమును మనం తీసుకున్నట్లయితే ఆయన కూడా ప్రభువును దర్శించిన తర్వాత అద్భుతమైనటువంటి దాన ధర్మములు చేశాడని మనకి దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినట్లయితే, పేదలను ఆదుకున్నచో దేవునికి అప్పు ఇచ్చినట్లే ఆ అప్పును అతడు తప్పక తీర్చును. ఎవరు తీరుస్తారు అప్పు? దేవుడు తీరుస్తాడు. ఎంత మంచి దేవుడు! మనం నమ్మినటువంటి దేవుడు, మనము ఆరాధించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని దీవిస్తాడు. ఎప్పుడైతే మనం ఉదారంగా మనం పేదల పట్ల ప్రవర్తిస్తామో అదే ఉదార స్వభావాన్ని దేవుడు మన పట్ల కూడా కలిగి జీవిస్తాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, మన పాపపు స్థితిలో ఉన్నా కూడా, మన స్థితిగతులను మార్చే దేవుడు ఆ ప్రభువు. ఎప్పుడైతే మనము ఉదార స్వభావాన్ని కలిగి జీవిస్తామో, ఇచ్చేటటువంటి గుణాన్ని మనం పెంచుకోవాలి, కానీ పుచ్చుకునేటువంటి గుణాన్ని పెంచుకుంటే ఇక్కడ వరకు ఆనందంగానే ఉంటాం, కానీ అక్కడికి మనం చేరుకోలేము. అక్కడికి చేరుకోవాలంటే అది మనకి పర్మనెంట్ స్థలం. అక్కడ చేరుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మములు చేస్తూ మన యొక్క జీవితంలో ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభు ఎంతో మంచివాడు. ఆ ప్రభువుకి మనం అప్పిచ్చినట్లే ఆ అప్పును అనుకూల సమయంలో తీరుస్తాడు. ఆ దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకి మాట ఇస్తే ఆ మాటను తప్పకుండా నెరవేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దానము ఎందుకు చేయాలి అని ధ్యానించి ఉన్నాం. అయితే దానము ఎలా చేయాలో కూడా తెలుసుకోవడం మంచిది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. మీరు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకున్నట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. చూడండి, దానము ఎందుకు చేయాలి అని ధ్యానించి ఉన్నాం. తర్వాత దానము ఎలా చేయాలి అంటే మత్తయి శుభవార్తలో యేసు ప్రభు చక్కగా బోధిస్తున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనములో, నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చేయము. చాలా కష్టం ఈ విధంగా దానం చేయాలంటే. మనందరికీ చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే మనం ఏదైనా సహాయం చేసినప్పుడు నలుగురికి తెలియాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ ఆశ. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశ ఉండొచ్చులే గాని అని ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఈ విధంగా చేయడం ద్వారా ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే నీవు పొగడ్తల కోసము లేదా పేరు ప్రఖ్యాతుల కోసము చేస్తే ఆ పేరు ప్రఖ్యాతులు పొగడ్తలు ఇక్కడికే పరిమితం అవుతాయి. పరలోకములో నీవు ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోతావు అని ప్రభువు చక్కగా బోధిస్తున్నాడు. అట్లయినా నీ రహస్య కార్యములలో గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. సమస్తము తెలుసు ప్రభువుకి, అవునా? తండ్రి దేవునికి సమస్తము తెలుసు. మనం చేసే ప్రతి ఒక్క కార్యము, ప్రతి దానము ఎవరికి తెలియాలి? సంఘస్థులకు తెలియాలి కదా. సంఘస్థులకే తెలియాలి ఫస్ట్, ఆ తర్వాతే దేవుడికి.
అవునా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? సంఘస్థులు తెలియాలి, ఆ తర్వాతే దేవునికి తెలియాలి. ఈ విధంగా మన ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు బోధిస్తున్నాడు, రహస్యంగా చేయి. నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. నీవు అడగక ముందే నీ అవసరాలు గుర్తించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. కాబట్టి నీవు ఎలా చేయాలి? దాన ధర్మాలంటే మూడో కంటికి తెలియకుండా చేయాలి. నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయమని ప్రభు పలుకుతూ ఉంటే, మనం మాత్రం ప్రపంచం మొత్తానికి తెలియాలి అన్నట్లుగా చేస్తూ ఉంటాం. దానివలన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల మెప్పును పొందుతాము, కానీ దేవుని మెప్పును కోల్పోతాము. ఈ సత్యాన్ని మనందరం కూడా ఈ యొక్క తపస్కాలంలో మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది, నేను ఏలూరు విచారణలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది వచ్చి చేతిలో పెట్టి, ఫాదర్ గారండి ఇది సంఘానికి ఉపయోగించండి, దయచేసి పేరు అది ఇది చదవద్దు అంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు, అందరినీ అంటలేదు. కొంతమంది ఆ విధంగా సహాయాన్ని అందించి మా పేరు ఎక్కడా కూడా ప్రస్తావించవద్దు అని చెప్పేవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అని కొన్నిసార్లు విచారణ గురువులు బై మిస్టేక్ మరిచిపోయాడా పేరు చదవటం, ఇక బయటికి వెళ్ళిన తర్వాత గందరగోళం, ఇక అలుగటాలు, కోపట్టాలు, విమర్శించడాలు, ఇవన్నీ చూస్తున్నాం, అనుభవించి ఉన్నాం. మర్చిపోరు, కానీ బై మిస్టేక్ కొన్నిసార్లు కొన్ని విషయాల వలన మర్చిపోతూ ఉంటారు. సహజం. గురువులు కూడా మానవులే, వారు పైనుంచి ఊడిపోయినటువంటి వ్యక్తులు కాదు. అయినప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారు ఈ వాక్యాన్ని పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వాక్యములు ప్రభు చక్కగా బోధిస్తుంది. నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయి, అప్పుడు నీవు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతావు. నీకు కావలసింది ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప. దానికోసమే దాన ధర్మాలు చేసేది. కాబట్టి నువ్వు చేసేటప్పుడు ఈ విధంగా చేయమని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దానము ఎంతవరకు చేయాలి అంటే, ఉన్నదంతా అమ్ముకొని చేయాల్సిన అవసరము లేదు. నీకున్న దానిలో కొద్దిగా లేని వారికి చేతునిస్తే, సహాయాన్ని అందిస్తే దేవుడు హర్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. తోబీతులో 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, నీకున్న దాన్ని బట్టి దానము చేయము. నీకు ఎక్కువ ఉన్నచో ఎక్కువ ఇమ్ము, తప్పులేదు. తక్కువ ఉన్నచో ఏం చేయాలి? తక్కువ దానము చేయి. కానీ ఇచ్చటలో ఏమాత్రము వెనుకాడరాదు, వెనకపడవద్దు. ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయనుకోండి, ఎక్కువ పంచుకోండి, తప్పలేదు. తక్కువ ఆశీర్వాదాలు ఉందనుకోండి, తక్కువే పంచుకోండి. కానీ ఇచ్చటలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వెయ్యవద్దని తోబీతు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సహాయం చేస్తే, దేవుని బిడ్డలకు మనం సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలమే. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే. కాబట్టి మనందరము కూడా ఒక కుటుంబముగా ఏక విశ్వాసములో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా అవసరతలో అవసరము ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకున్న దానిలోని 10,000 అడిగితే 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2-3 వేలన్నా, ఇదిగో నా దగ్గర ఉన్నది ఇది అని సహాయాన్ని అందిస్తే దేవుడు తప్పక దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తోబీతు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనములో దానము చేయటం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలను అద్భుతముగా బోధిస్తున్నాడు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడుతుందంట, మీ పాపములను
కడిగివేయును, దానము వలన చేయువారు దీర్ఘాయుష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మృత్యువు నుండి మిమ్ము దానము కాపాడుతూ ఉంటుంది. రెండవది, పాపమును కడిగి వేయడానికి దాన ధర్మాలు ఉపయోగపడతాయి. ఇక మూడవది, నిన్ను దేవుడు దీర్ఘాయుష్యుడిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి ఎన్ని లాభాలు మనకి బైబిల్ గ్రంథం బోధిస్తున్నదో దాన ధర్మాలు చేయడం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనములో, ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసము కూడా నిర్జీవమే. చేతులు కాదు, చేతలు లేని విశ్వాసము నిర్జీవము. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఆత్మ లేని శరీరము నిర్జీవముతో మనం పోలుస్తూ ఉన్నాం, నిర్జీవముతో సమానం. అలానే చేతలు లేని లేదా కార్యములు లేని విశ్వాసము కూడా నిర్జీవముతో సమానమని ప్రభు మనకి బోధిస్తున్నాడు ఈ యొక్క పత్రిక ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం విశ్వాసం ఉంది అని చెప్పుకోవడంలో ఉత్సాహాన్ని చూపించడం కంటే ఆ విశ్వాసాన్ని జీవించాలి. విశ్వాసాన్ని మనము మన యొక్క అనుదిన జీవితాల్లో జీవించాలి. ఆ ప్రభు పట్ల విశ్వాసం ఉందంటే, ప్రభు ఏ విధంగానైతే ఇతరులకు సహాయాన్ని అందించాడో, ఇతరులకు మార్గ చొప్పురిగా ఉన్నాడు, ఇతరులకు దాన ధర్మములు చేసి ఉన్నాడు, అలానే ప్రభు దృష్టిని దానం చేసి ఉన్నాడు, నేత్రాలను ఇచ్చి ఉన్నాడు, అలానే ప్రాణత్యాగం చేసి ఉన్నాడు, ఆహారాన్ని అందించి ఉన్నాడు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా మనము కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగిన మనము కూడా ఆ విధంగా జీవించాలి. అదే కదా క్రీస్తుని పోలి జీవించడం అంటే. క్రీస్తుని పోలి జీవించడం అంటే, లేదా క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచుతున్నామంటే ఆయన వలె జీవించాలి. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటా ఎవరికి సహాయం చేయకపోవటం, అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి, నిర్జీవము అని యాకోబు పత్రికలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 16వ వచనములో, ఒకరికొకరు మేలునర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు. ఇవి మీ దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. యూదా ప్రజలు ఏం చేసేవారు? దేవుణ్ణి ఆనందపరచడానికి, సంతోషపెట్టడానికి బలులు అర్పించేవారు. మేకపోతునో గొర్రెపోతునో బలులర్పించి దేవుణ్ణి ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవారు. దేవుని యొక్క ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా ప్రయత్నం చేసేవారు. కానీ హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనములో మనకి బోధిస్తూ ఉన్నాడు, ఒకరికొకరు మేలునర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరిచిపోవద్దు. ఇవియే దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. ఇటువంటి బలులు. వాట్ ఐ వాంట్ ఈస్ నాట్ సాక్రిఫైస్ బట్ మర్సీ. కారుణ్యము. నాకు ఏం కావాలి? కారుణ్యము కావాలి. బలులు నాకు అవసరం లేదు, నాకు అక్కరలేదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కారుణ్యము దేవుని పట్ల అంటే, దేవుని చేత పిలువబడినటువంటి ప్రజల పట్ల మనం ఎప్పుడైతే ఆ కరుణను, కారుణ్యమును, జాలిని చూపిస్తామో అప్పుడు దేవుని మనము సంతోషపెట్టిన వారము అవుతాము. దేవుని బిడ్డలారా, దేవుడికి కావాల్సింది ఏమిటి? బలులు కాదు. ఏ మేకపోతునో, ఏ గొర్రెపోతునో, ఏ కోడినో అర్పించడం ద్వారా మన దేవుడు సంతోషించడు. కానీ మనము తోటి సహోదరుల పట్ల ఆ కారుణ్యము చూపించినప్పుడు, ఆ ప్రేమ చూపించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి దాన ధర్మాలని ఈ విధంగా కూడా మనము చూపించవచ్చు. అలానే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనములో మనం ఆల్రెడీ ధ్యానించి ఉన్నాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మనకి బోధిస్తున్నాడు. అలానే
సామెతలు 11వ అధ్యాయం 17వ వచనములో, దయాపరుడు తనకు తానే మేలు చేసుకొనును, కానీ క్రూరుడు తనను తానే కీడు చేసుకొనును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దయతో ఉన్నట్లయితే, కరుణతో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మేలు చేస్తూ ఉంటాడు. క్రూరుడు, స్వార్థంతో కూడినటువంటి వ్యక్తి, నేనే బ్రతకాలి, నేనే బాగుండాలి, నేనే ఎంజాయ్ చేయాలి, ఇటువంటి స్వార్థ బుద్ధితో ఉన్నవారు వారికి వారే కీడు చేసుకుంటూ ఉంటారు. మీ అందరికి తెలుసు ఒక స్టోరీ చిన్నప్పటి నుంచి మనము ఆలకించి ఉండి ఉంటాం. చదువుకునేటప్పుడు మిదాస్ కింగ్, రాజు, ఆయనకి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. మీ అందరికి తెలుసు అది. అయితే ఆ రాజు కోరుకున్నాడు ఏమంటే, నేను పట్టుకున్నదంతా కూడా బంగారంగా మారిపోవాలి. ఆశ ఉండొచ్చు కానీ అతి ఆశ ఉండకూడదు. సరే, దేవుడు మరి ప్రామిస్ చేశాడు కాబట్టి ఓకే, నీ కోరిక నెరవేరునుగాక అంటాడు. ఈ మిడాస్ రాజు ఈ యొక్క కోరికను తీర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత అసలు జీవితం ప్రారంభమైనది. తను పట్టుకున్నది ప్రతిదీ కూడా బంగారంగా మారుతున్నది. భోజనం చేద్దాము తృప్తిగాని టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ పట్టుకుంటే బంగారంగా మారిపోతుంది. సరే, భోజనం చేద్దామని భోజనాన్ని పట్టుకుంటే అది కూడా బంగారంగా మారిపోతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరిక మనిషి యొక్క కోరిక, ఈ అధికమైనటువంటి కోరికలు ఉండడం ద్వారా ఎటువంటి ఇబ్బందుల్లో పడతారో చూడండి. మనము కోరికలు ఉండొచ్చు, కానీ ఆశలు కూడా ఉండొచ్చు. అతి ఆశ ఉండటం వలన దేవుడు ఖచ్చితంగా మనకి ఒక గుణపాఠాన్ని నేర్పుతాడు. ఈ రాజు జీవితంలో కూడా జరిగింది అదే. చివరికి పశ్చాత్తాపడ్డాడు రాజు. నేను కోరుకున్నది కరెక్ట్ కాదు, కాబట్టి దయచేసి ఈ యొక్క కోరికను నేను విరమించుకుంటున్నాను, నాకు ఈ కోరిక వద్దు, దయచేసి నేను ఎప్పుడులాగానే జీవించడానికి నాకు మరలా తిరిగి నన్ను ఆశీర్వదించిందని కోరుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మన జీవితంలో, మనకి ఆధ్యాత్మిక జీవితంలో మనకి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలతో మనం తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, కానీ అతిగా ఆలోచన చేసిన, అతిగా ఆశపడినా కూడా అవి శ్రమలకు దారి తీస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాన ధర్మాలు చేయడం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరలోకములో మన యొక్క ఆస్తిని ప్రోగు చేసుకుంటూ ఉన్నాం, సొమ్ము చేసుకుంటూ ఉన్నాం అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకి బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి కొన్నది ప్రభువుకి సమర్పించి ప్రభు దృష్టిలో మేలు పొందారు, ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. అలానే ఈరోజు తపస్కాలంలో ఉన్నటువంటి మనము కూడా ఈ దాన ధర్మాలు పరలోకానికి దారి అంటూ ఉన్నాం. ఎందుకు అంటే మనము పేదలకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే కాబట్టి దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. ఇది సత్యము. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో మనందరము కూడా ఈ సత్యాన్ని ఎప్పటికీ కూడా మరిచిపోకుండా ఇచ్చుటలో ఉత్సాహాన్ని చూపించుదాం. ఉచ్చుటలో కన్నా కూడా ఇచ్చుటలో ఉత్సాహాన్ని చూపిస్తే ధన్యత పొందుతారు. పునీతులు వారికి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పక్కన పెట్టి వారు ప్రభు కోసం శ్రమించారు. సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగరీ ఒక రాణి ఆమె దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించేది.
సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగరీ, ఒక దేశపు రాణి. ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, పదవి, అధికారం అన్నీ ఉన్నాయి. కానీ ఆమెలో కూడా ఎక్కడో ఒక లోటు. ఏమిటి అంటే ఆమె కొన్నటువంటి ఈ యొక్క బంగారపు కిరీటమును సైతము కూడా అమ్మి ప్రజలకు, పేదలకు దానం చేసేది అని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. మరి ఈ రోజు కూడా మనము ఆమెను ఒక పునీతురాలుగా గుర్తిస్తూ ఉన్నాము, ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఆమె చేసినటువంటి దాన ధర్మాలు అద్భుతమైనవి, మరువులేనటువంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఆమె ఒక గొప్ప పునీతురాలుగా గుర్తించబడుతూ ఉన్నది. ఆస్తులు, ఐశ్వర్యాలు కోల్పోయి ఉండవచ్చు పేదలకు దానం చేయడం ద్వారా, కానీ దేవుని దృష్టిలో ఆమె ఒక గొప్ప గొప్ప ధన్యురాలుగా పిలువబడుతున్నది, గుర్తించబడుతున్నది. మరి ఈరోజు నీ ఛాన్స్, నా ఛాన్స్ వచ్చినది. మనము కూడా మనకి తోచిన విధముగా మన తోటి సహోదరి సహోదరులకు సహాయం చేద్దాం, దాన ధర్మాలు చేద్దాం. తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. అందరూ కూడా లేచి నిలబడండి. ఈ యొక్క పాట ద్వారా ఆ ప్రభుని స్తుతించి ఆ ప్రభు మనందరినీ కూడా దీవించమని, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అని పాటను పాడుకుంటూ మనకున్నటువంటి దాన ధర్మములను, ఆస్తిపాస్తులను ప్రజలకు ఇవ్వటంలో ఆ ప్రభు మనందరినీ కూడా ప్రేరేపించమని, ఆ ప్రభు ఉంటే చాలు, ఆయన తోడు చాలు అని ఈ యొక్క పాట ద్వారా మనందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లతో దేవుని ఆరాధించాలి. నిద్రపోతున్న వారందరూ కూడా మెలుగుగా ఉండి ఆ ప్రభువుని చప్పట్లతో, మీ యొక్క గళాలతో ఆ ప్రభుని స్తుతించండి, ఆ ప్రభు యొక్క మేలును పొందండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చప్పట్లు. ఇంతే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలను, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్య. ప్రార్థించండి.
ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మాట చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి నేను ఉంటాను యేసయ్యా. ఉంటే నాకు బ్రతుకు నావు పగిలిన గడలి పాలైనను ఆనలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునా పగిలిన కడలి పాలైనను కడలు ముంచి వేసిన ఆశలు అనగారిన పగిలిన కడలి పాలైనను వేసిన ఆశ అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ వెంటే నాకు ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన చప్పట్లతో ప్రభువుని ఆరాధించండి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా,
చాలయ్యా నీ మాట చాలయ్యా యేసు సర్వోన్నతుడా నీ మాట చాలయ్యా అయ్యా నీ ఆరాధన మీకే స్తుతులు స్తోత్రములు యేసు ప్రభువా మీకే ఆరాధన మీకే మహిమా ప్రభు మేము దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నీ జీవితంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ప్రభువుతో మాట్లాడు ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా తొలగించు ప్రార్థన చేయి నీ మాట చాలయ్యా యేసు మీకే ఆరాధన మీకే మహిమా ప్రభువా దీవించండి ఆశీర్వదించండి ఆత్మవరములతో నింపు ప్రభువా అనారోగ్యముగా బాధపడుతున్న వారి తాకని నాయన శక్తిని దయచేయండి Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord.